నమస్తే. స్టేషన్ కనుబుక్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలంతా కూడా గాంధీ భవన్ మెట్ల మీద కూర్చున్నారు. సో తాటికొండ రాజయ్య వద్దు, కాంగ్రెసే ముద్దు అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. గో బ్యాక్ తాటికొండ రాజయ్య అంటూ కూడా వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రధానంగా మీ అందరికీ తెలుసు, మాజీ ఉప ముఖ్యమంత్రి మొన్నటి వరకు ఎమ్మెల్యేగా కూర్చున్నటువంటి తాటికొండ రాజయ్య గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి స్టేషన్ గణపూర్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా గో బ్యాక్ రాజయ్య అంటూ నినాదాలు చేస్తారు. సో మాట్లాడదాం, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి రాజయ్యను వద్దననికే ప్రధాన కారణం ఏంటి, సో వాళ్ళ సమస్య ఏంటో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలామంది మహిళా కాంగ్రెస్ ఉన్నారు. అమ్మ ఒకసారి ఇట్లా, ఏం పేరు అమ్మ మీ పేరు? సోర్స్పల్లి, మాది వేలేరు మండలము. మేము రాజయ్య దగ్గరికి మేము మా ఆయనకు 10 సంవత్సరాలు అవుతుంది, పింఛన్ రాలేదు. ఎద్దు పొడిచింది, పడిపోయిండు. 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కట్టె పట్టుకొని నడుతాడు, సాండ్ పట్టుకొని నడుతాడు. పింఛన్ కావాలని అంటే జరుగు 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 లేనని ఒక 10 సార్లు పోయినా కానీ మీటింగ్ల కాడికి, ఏ మీటింగ్ కాడికి పోయినా కానీ జరుగు జరుగు అని వెళ్ళగొట్టిండు. కానీ మాకు అయితే పింఛన్ ఇప్పియలే. రాజయ్య గారు రావద్దు, అస్సలే రావద్దు డాక్టర్ రాజయ్య. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండు, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏమైతుంది? ఇప్పుడు అధికారం రావద్దు, అస్సలే రావద్దు. అత్తే మంచిగా ఉండే మా మహిళలు అందరం కొడతాం, చీపురు గట్టలతో చెప్పులతో కొడతాం. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే చీపురుతో కొడతాం. అవును అవును, బరాబర్ కొడతాం. నేను ఒక నా భర్తను పట్టుకొని మా ఆయనను పట్టుకొని ఒక 10 మీటింగ్లకు పోతే జరగమ్మ జరుగు, నువ్వు ఎందుకు వస్తాను ఊరికే అని అడిగిండు నన్ను. తెలుసా, నేను సప్పుడేకి వచ్చిన సోర్స్పల్లి వేలేరు మండలంలో సోర్స్పల్లి, అదేంటిది మన గ్రామ కాదు మా కాదురా, ఇక్కడ మన మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే నేను అక్కడికి పోతే ఫంక్షన్ అమ్మ సోర్స్పల్లి ఫంక్షన్ ఒక 4 సార్లు మీటింగ్ కాడికి పోతా. మీటింగ్ అప్పుడల్లా పోయినా కానీ జరగమ్మ జరుగు, ఏందమ్మా నువ్వు ఊరికొస్తాను అని అడిగిండు నన్ను. నేను అప్పుడు ఏకొచ్చిన నా భర్తను తీసుకొని, ఎక్కడ మీటింగ్ జరిగినా అక్కడికి పోయినా తీసుకొని, కానీ రాలే. మళ్ళీ నేను మండలం పోయి కలెక్టర్ ఆఫీస్కు లెటర్ పెడితే ఇప్పుడు కానించాలి వస్తుంది, ఒక 4-5 నెలల బట్టి వస్తుంది. అంతవరకు దాకా రాలే. 10 సంవత్సరాలు అవుతుంది మా భర్త వాడి. మా సోర్స్పల్లి మండలం అస్సలే రావద్దు రాజయ్య. చాలా మంది ఉన్నారు. సో స్టేషన్ కనుబుక్ సంబంధించి కూడా భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా వచ్చారు, మాట్లాడదాం. సో ఎందుకు అమ్మా మీరు ఇంతమంది ఒకసారి ఇక్కడికి తరలి వచ్చారు? సో ఎందుకు గతంలో అభివృద్ధి చేయలేదా ఇంతకు ముందు రాజయ్య? 4 సార్లు ఎమ్మెల్యే అయిండు రాజయ్య గారు. 4 సార్లు 20 ఏళ్ల నుంచి గన్పూర్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా ఏళ్తుండు. కానీ కనీసము 100 పడకల హాస్పిటల్ కూడా మా గన్పూర్ నియోజకవర్గంలో లేదు. ఒక డిగ్రీ కాలేజ్ లేదు. ఒకసారి ఆలోచించండి, మహిళలకు కనీసం మహిళా కాలేజ్ లేదు. కొన్ని స్కూల్స్లలో అయితే డెవలప్మెంట్ లేదు. ఎక్కడ చూసినా ఎక్కడ సీసీ రోడ్లు లేవు. 20 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేసిండు మా నియోజకవర్గాన్ని మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వస్తానంటుండు. ఆయన కేవలం ఏదైతే దళిత బంధు వసూలు చేసిండో, ప్రతి గ్రామం నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిరు. నియోజకవర్గంలో కొన్ని లక్షలు అయిండొచ్చు, కొన్ని కోట్లు అయిండొచ్చు. అవి ఎట్లా మళ్ళీ నేను రిటర్న్ బ్యాక్ ఇవ్వాలి, మళ్ళీ నా పైన ఏమైనా కేసులు పెడతారేమో అని ఆయన దురదృష్టంతో మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ అటువంటి ఏం జరగం. ఎందుకంటే అది కూడా ఆశపడుతున్నారు. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారెంటీలు అంటున్నారు, ఇప్పుడు ఇల్లులు అంటున్నారు, భూములు అంటారు. ఇవి అట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో దాన్ని అడ్డు పెట్టుకొని ఆయన 2 లక్షలు 3 లక్షలు ఏవైతే వసూలు చేసిండో నీకు ఇల్లు ఇప్పిస్తామా అని అన్నాడు అనుకో, వాడు ఆగుతాడు. 2 లక్షలు మళ్ళీ అడగడు కదా. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆ మరక రుద్దాలని ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ ఎటువంటి మా కార్యకర్తలు మేము సిద్ధంగా లేము. ముఖ్యంగా మహిళా కార్యకర్తలు అయితే ముఖ్యంగా ఉన్నారు. ఆయన మీద స్టేషన్ కనుపూర్ లో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇంతమంది ఓటర్లు ఉన్నా కేవలం మహిళా కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు మీరు మాత్రమే వచ్చారు. సో ఏంది కేవలం మహిళలు మాత్రమే వ్యతిరేకించే కారణం? మహిళలకి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు డాక్టర్ రాజయ్య చేసిన వాటి గురించి ఇప్పుడు మేము మహిళలుగా మేము భయపడుతున్నాం. ఆయన వస్తే రేపు మా పరిస్థితి ఎట్లుంటుందో అది గుర్తు చేసుకోవడానికే మాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఆయన సొంత గూటికి వస్తున్న రాజయ్య నేను దళితుల అస్తిత్వాన్ని నిలబెడతా అనుకుంటూ ఆయన ముందుకు వస్తున్నాడు. 10 ఏళ్లలో నీకు దళితులు గుర్తు రాలేదా అండి? నీకు దళితుల అస్తిత్వం అప్పుడు గుర్తు రాలేదా? మాకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ దళితులకు నువ్వు సపోర్ట్ చేసి దళితులకు ఏదండి మీరు పెట్టిన స్కీములు? ఏ ఒకటండి దళితులను మీరు బతికించింది? కేవలం మీకోసము, మీరు సంపాదించుకున్న ఆస్తుల కోసము, మీ బోకర్ దందాల కోసం మాత్రమే మీరు బతికిళ్ళు. మీ కిందుండి మీ సంఖ నాకిన వాళ్ళకి మాత్రమే మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేసింది. వాళ్ళకు మాత్రమే మీరు చూసుకున్నారు. ఎక్కడండి దళితులను మీరు కాపాడింది? దళితురాలుగా నేను అడుగుతున్నా, మాకేం చేసిళ్ళు? 2 బెడ్రూమ్ అన్నారు,
ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇచ్చిండ్రు? నీ నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు? మా దగ్గర ఇప్పుడు మేము లోకల్లో మేము గన్పూర్ కాన్స్టిట్యున్సీలో మేజర్ గన్పూర్లోనే మేము ఉంటున్నాం. ఏది మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదే. అప్పుడు మా అమ్మ వాళ్ళ కాలం మా తాతల కాలం నుండి ఇందిరా మిల్లు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి తప్ప ఒక డబుల్ బెడ్రూమ్ అనేది మాకు ఇవ్వలేదే. ఎక్కడ దళితులను నువ్వు ఎక్కడ కాపాడినావు మమ్మల్ని? ఏమున్నా ఆ ఆడళ్ళ మీద అరాచకాలు తప్ప ఇట్లాంటి వీడియోలు వాళ్ళని ముట్టుకోవడం అమ్మాయిలను ఇట్లాంటి హెరాస్మెంట్స్ చేయడం తప్ప ఏదండి మీరు దళితుల అస్తిత్వాన్ని మీరు కాపాడింది? మీరు ఒక దళితుడుగా చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం. మీరు దళితుల అస్తిత్వాన్ని కాపాడుతా, నేను సోషల్ సర్వీస్ చేయడానికి వస్తున్నా, నేను పని చేయడానికి వస్తున్నా. మీరు సింగిల్గా ఉండి పని చేయండి, సరిపోతుంది కదా. మీరు ఈ 10 ఏళ్లలో మీరు ఎవరిని బాగుపరిచింది లేదు. ఇప్పుడు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చి మాకు చేసేది ఏమున్నది? మీకు దళితుల కులాలకు సంబంధించి ఇది ఇట్లా అని ఎవరికి ప్రియారిటీ లేకుండా అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి అన్న అందరి కోసం, ఒక్కరి కోసం కాదు, ఆయన కింద పనిచేసే వాళ్ళ కోసం కాదు, దళితులని ఏమున్నది, రెడ్లని ఏమున్నది, ఎరకలని ఏమున్నది, క్యాస్ట్లతో సంబంధం లేకుండా అందరికీ 6 గ్యారంటీలు తీసుకొచ్చిండు. ఇప్పుడు మమ్మల్ని ముందు నడిపిస్తున్నాడు. మహిళలకు 33% రిజర్వేషన్ అన్నారు. రిజర్వేషన్ బట్టి కూడా మాకు ఇంకా కొంచెం బలం వచ్చేసింది కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ నుండి గవర్నమెంట్ వచ్చిందంటే కాంగ్రెస్లోకి వస్తుందంటే మాకు భయమే ఉంటుంది కదా. మాకు ఇప్పుడు మీతోటి ఎవరైనా నిరసన చేయిస్తున్నారా, లేకపోతే మీ అంతలో మీరే నిరసన? అన్న మేము చెప్తున్నాం కదా, మేము స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీనే మాది, మేము అంతా లోకల్ క్యాండిడేట్స్మే. మాకు గతంలో అట్లా జరిగింది కాబట్టి అట్లాంటి వాటికి మళ్ళీ మేము గురి కావద్దు అన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఈ 6 గ్యారంటీలలో ఫస్ట్ ప్రయారిటీ మహిళలకు ఇచ్చిండు మా సీఎం రేవంత్ రెడ్డి అన్న. మాకు అదొక నమ్మకం వచ్చేసింది. మాకు ఇప్పుడు అట్లాంటి భయం మాకు అట్లాంటివి ఉండదు. ఇప్పుడు ఉన్న నాయకురాలు కూడా మహిళ, ఆమె దళితురాలు, ఆమెను బట్టి మేము ఇంతమంది మహిళలు మేము ముందుకు వచ్చినాం కాబట్టి మాకు ఆమె మీద ఉన్న నమ్మకం మాకు రాజయ్య మీద లేదండి. ఆయన వస్తే మేము ఉండలేము. మాకు పార్టీలో ఆయన రావడానికి మేము ఇష్టపడము, మాకు వద్దు. ఒకవేళ ఆయన పార్టీలోకి వచ్చినా మేము బయటికి రావడానికి మేము భయపడుతున్నాం. ఇప్పుడు మా వెనకాల మా భర్తలు కూడా బయటికి రానియారు కదా. అట్లాంటి భయాలు మాకొద్దు. ఇప్పుడే మహిళలు కూడా రాజకీయం చేయొచ్చు అని మేము ఇప్పుడిప్పుడే మేము బయటకు వస్తున్నాం కాబట్టి మమ్మల్ని రానియండి. మేము ఇందిరా మేడం వెనకాలనే మేము నడుస్తాం. మాకు ఆమెనే కావాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు ఒక కార్యకర్తకు కూడా ఒక లీడర్ ఇష్టం లేదు అని అంటే అక్కడి నుంచి మేము ఇళ్ళకి తీసుకోమని రేవంత్ అన్న మొన్ననే చెప్పిండ్రు. అదొకటన్నా మీకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మాకు డాక్టర్ రాజే మా కాన్స్టిట్యున్సీకి వద్దన్న. మేము ఇప్పుడు ఇందిరా మేడం వెనకాల నడుస్తాం. మాకు ఒక లేడీ, మాకు ఒక భరోసా, మీరున్నారన్న భరోసా ఎంతుందో మా కాన్స్టిట్యున్సీలో ఒక దళిత ఒక మహిళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నందుకు మేము గర్వపడి మేము ముందుకు వస్తున్నామన్న. దయచేసి డాక్టర్ రాజయ్యని తీసుకోకండి. మీరు మాకు నమ్మకం ఇచ్చిళ్ళు. మహిళలకు అంటే ఎట్లుంటుంది అన్న ఒక ప్రియారిటీ మీరు మాకు ఎంత ఇచ్చిళ్ళు అన్న. దయచేసి మాకు అది కాపాడండి. 33% రిజర్వేషన్ అన్నారు కదా, ఓకే, అది కూడా మాకు హ్యాపీ. మమ్మల్ని అందరూ మీరు కాపాడతారని మా నియోజకవర్గంలో మరి ఇందిరా మేడం ఉన్నది కాబట్టి మేము ఆ ధైర్యంతో మేము బయటకు వచ్చినాం అన్న. దయచేసి మమ్మల్ని మళ్ళీ వెనక్కి తిరిగి పంపించకండి. దయచేసి మాకు అట్లాంటి వాళ్ళు మాకు వద్దు. డాక్టర్ రాజే అనే మనిషి ఆయన మా దాంట్లోకి వచ్చి మన కాన్స్టిట్యున్సీలో డాక్టర్ రాజే వద్దు. కలిసి రామ్మా ఈ విషయం మీద కలిసి ఎవరికైనా వినతి పత్రం ఇప్పుడు ముఖేష్ గౌడ్ గారిని ఒక నిమిషం మహేష్ కుమార్ గౌడ్ని కలవబోతున్నాము. ఆయన ఒక 1/2 అవర్లో వస్తా అన్నారు. వచ్చిన తర్వాత ఆయనకు వినతి పత్రం ఇస్తాము. మా మహిళా కాంగ్రెస్ తరఫున మా గన్పూర్ నియోజకవర్గంలో గన్పూర్ కాన్స్టిట్యూషన్ పరంగా మహిళలమందరం ఒక రిప్రజెంటేషన్ ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. మాది ఒక్కటే ఆశ, రాజయ్య మా కాంగ్రెస్ పార్టీలో రావద్దు. ఆయన ఏ పార్టీలనన్నా పోని, ఎక్కడనన్నా పోని, మాకు అనవసరం. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఒక డిసిప్లిన్ అయిన పార్టీ. రాహుల్ గాంధీ గారే అన్నారు, ఎప్పుడైనా కార్యకర్తలను వెన్నుంటాము, ఇప్పుడే వచ్చిన వాళ్ళని మేము ఎటువంటి ఇచ్చేయమని రేవంత్ రెడ్డి అన్న కూడా అన్నాడు. మేము అన్నని నమ్ముతున్నాము. అన్నని నమ్మి అన్నానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇట్లాంటి చీడ పురుగులు మన కాంగ్రెస్ పార్టీలో వద్దు. మంచి దళిత నాయకులు మా గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ల నుంచి అహర్నిశలు ఇప్పుడు కూడా ఓట్లలో కూడా ఏది ఆశించకుండా నువ్వు వస్తే మన కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, కాంగ్రెస్ పార్టీ విజయవంతం అవుతుందని ఆశిస్తున్నామన్నా. ఈ గన్పూర్ నియోజకవర్గంలో మళ్ళీ రాజయ్య వచ్చి మన కాంగ్రెస్ పార్టీని అవమానంగా చేసి ఏదన్నా మళ్ళీ కీడ పురుగులాగా మన కాంగ్రెస్ పార్టీకి మచ్చ వస్తుందన్న. దయచేసి అన్న, నేను రేవంత్ రెడ్డి అన్న విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఎవ్వరు కూడా ప్రలోభాలు చేయలేదు. మేము ఇది స్వచ్ఛందంగా రావడం జరిగింది. కాన్స్టిట్యూషన్లో
మేము గన్పూర్ నియోజక ఎవరు కూడా మాకు చెప్పలేదు ఇక్కడికి వచ్చి ఇలా చేయాలని, ఎవరో వెనుకలు ఉన్నారని మీ ప్రెస్ వాళ్ళకు అపోహ ఉండొచ్చు. కానీ ప్రెస్ వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, ఇది స్త్రీలకు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి స్త్రీలం ఏకమై మాకు రాజయ్య రావద్దని మేము ఆశతోటే వచ్చినాం. కాబట్టి మీరు పత్రికా విలేకరులు కూడా మేము పర్సనల్గా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము, స్త్రీల ఆవేదన మీరు అర్థం చేసుకొని స్త్రీల పక్షాన మీరు ప్రెస్ మీడియాలో మీ వల్ల మీ ఒక కలమే ఒక ఆయుధం కాబట్టి ఆ ఆయుధం విధంగా మీరు అన్ని ఛానల్లో రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతకు ముందు రాజయ్య పేరు చెప్పగానే కన్నెర్ర చేస్తున్నారు మీరు, ఎందుకు రాజయ్య అంటే ఎందుకు అంత కోపం? కోపం ఏంటంటే మా భయం అండి. ఎందుకు భయం? ఎందుకు భయం? ఆయన చేసే పనులు అటువంటి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికే ఈరోజు మహిళలందరం తరలి వచ్చినాం. ఆయన చేసే పనులు అట్లుంటాయి కాబట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఆయన 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో అధికార దాహం తీర్చుకొని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము రాగానే మళ్ళీ అధికార దాహం కోసం మళ్ళీ రావడం సిగ్గుచేటు అంటున్నాం. ఎందుకంటే రాజయ్య నీకు అప్పుడు తెలియదా కాంగ్రెస్ ప్రభుత్వం నీకు భిక్ష పెట్టింది అనేది? ఆ భిక్షని దండేసుకొని పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇలా అధికారం పోగానే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఇది సిగ్గుచేటు అనిపిస్తాను. కాబట్టి ఆయనే రావడము మా మహిళలకు ఎట్టి కోశాన భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆయన కొంట చేస్తలు చిలిపి చేస్తలు యూట్యూబ్ కొడితే రాసలీలలో రాజయ్య వస్తారు కానీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య అని ఏనాడు రాదు. మీరు ఏ ఛానల్ చూడండి, ఏ యూట్యూబ్లో చూడండి, ఏ ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఏ ఫేస్బుక్లో చూడండి, మా మహిళల ఆత్మగౌరవాన్ని చాలా కించపరిచి ఆయన చేస్తున్నాడు. కాబట్టి మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం నియోజకవర్గ ప్రజలందరం కంకణబద్దులై గాంధీ భవన్కు రావడం జరిగింది. ఇంకోసారి ఇక్కడ ఉన్నది ఆడమే మరి సింగపురం ఇంద్రగారే కనుక లేకపోతే ఈరోజు ఆడవాళ్ళం అందరం బయటికి వచ్చేవాళ్ళం కాదు. ఆయన వదిలేసిపోయినప్పుడు ఇందిరా మేడం గారు నా గణపురం నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఒక కార్యకర్తను ఒక సైనికురాలుగా చేసింది. నేనున్నా మీకు, మీరెవరు బాధపడద్దు, ఎవరికి కష్టం వచ్చినా అంటే నేనున్నానంటూ మా భుజాన్ని తడుముకుంటూ వస్తుంది. ఒకవేళ మేడం రాకపోయిన నియోజకవర్గానికి తల్లికి దగ్గర తనయుడు ఇమానియల్ రాజు గారు కూడా మా కార్యకర్తల కష్టసుఖాలను పాల్పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఇంకా మాకెందుకండి, అన్ని విధాలుగా మాకు అధికారం ఉన్నది. మా మేడం చూస్తున్న నియోజకవర్గ మా బాస్ ఉన్నది, మా కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటుంది, మా ఆడవారిని ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. మాకు ఆపద వచ్చిందంటే మాకు ఏమున్నా కూడా మాకు తోబుట్టులాగా, ఓ తల్లిలాగా, ఓ అక్కలాగా మమ్మల్ని చూసుకుంటుంది. కాబట్టి రాజయ్య గో బ్యాక్. అది అడ్డ అంటే ఈ సింగపురం ఇందిరా గారిది స్టేషన్ గన్పూర్ అడ్డ. రాజయ్య గోబాబు, నీకేమన్నా చేయాలనుకుంటే స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని ప్రజలకు సేవ చేయి. నువ్వు సంపాదించిన డబ్బు ఎందుకు? ఎందుకంటే దళిత బంధు తీసుకునే 3-4 లక్షలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే వీళ్ళు నన్ను వెలికి తీసి నన్ను బయట పెట్టి ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో పాలు తీసి బజారుకి ఇస్తారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన చేసిన పనులను కప్పిపుచ్చుకోవడానికి. కానీ మేమెందుకు రాణిస్తామా? మమ్మల్ని వదిలేసిపోయినప్పుడు కష్టాలకు కన్నీళ్లకు ఒక్కొక్కరు అంటే మేము బాధపడుకుంటూ వాళ్ళు తిరుగుతుంటే మా కార్యకర్తలకు ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి ఏ ఒక్క కార్యకర్తకు చిన్న పని చేసింది. అప్పుడు నీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గము నీ ప్రజలు కాదా రాజయ్య? ఇప్పుడే గుర్తుకొచ్చింది ఆ స్టేషన్ గన్పూర్ ప్రజలు. అప్పుడు నీ ప్రజలు కాదా? ఇప్పుడెందుకు అధికార దాహం కోసం వస్తున్నావు? ఎందుకంటే నన్ను కాపాడుతారన్న దాహంతో వస్తున్నావు. అక్కడ నుండి అంటే అక్కడ ఎలా పడితే ఇక్కడ పడతావు, ఈడదంతా ఆడబడతావా అంటే మేము దండలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అందరం మంచి మచ్చలేని ప్రభుత్వం. కాబట్టి నువ్వు వస్తే ఒక మచ్చ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇలా అసెంబ్లీలో చెప్తున్నారు, ఒక నిమిషం మాట్లాడిస్తా. అసెంబ్లీలో ఇలా మాట్లాడుతున్నారు. సో ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆడవాళ్ళందరూ కూడా ఫ్రీ బస్సు ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. నిజంగా ఏమైనా అవుతుందంటారు? ఆటో అటువంటిది ఏం లేదండి, అటువంటిది ఏం లేదు. ఏదా తజా ప్రజా తజా అన్నట్టే ఉన్నది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వానికి ఇంట్లో ఏమన్నాయి మనస్తాపం చెంది వాళ్ళు ఏదైనా చేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది, ఓడు ఊరేసుకొని చచ్చిపోయిందని ఇది మాత్రం అపోహలండి. మా మీద నిందలు వేయడానికి ఇవి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. బస్సుల వల్ల ఆడవాళ్ళకు చాలా మేలే జరుగుతుంది. మా ఆడవారికి ఆత్మగౌరవానికి అన్న రేవంత్ అన్న
రాజయ్య గో బ్యాక్ చేయండి మా ఒక విన్నపంగా మీకు తెలియపరుస్తున్నాం. మీరు ఏమన్నారు, ఏ కార్యకర్త బాధపడొద్దు, కార్యకర్తలకు నచ్చలేదంటే మేము ఎవరిని పార్టీలోకి ఆహ్వానించనన్నారు. ఆ మేరకే మేము స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ మహిళలందరం తరలి వచ్చినాం. అన్న రాజయ్య వద్దు, మా ఇందిరక్క ముద్దు. చెప్పండి. మీ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నేను శ్రీమన్నారాయణపురం ఎంపీటీసీని, రఘునాథ్పల్లి మండలండి. నేను కూడా 5 ఏళ్ల నుంచి వెళ్ళి ఎంపీటీసీని అయినా ఇప్పటి వరకు మాకు ఏ నిధులు లేవు, ఏది లేదు. ఏంటంటే మీరు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మమ్మల్ని ఒక నిషేధంగా చూసిండు. మా పార్టీలకు రండి మేడం, మీకు వస్తే మేము కూడా గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, ఇవి ఇస్తాం, అవి ఇస్తాం, దళిత బంధు ఇస్తాం, ఇండ్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, ఇవి ఇస్తాం, అవి ఇస్తాం అని మమ్మల్ని అడుగుడు పెట్టిండు. అయినా మాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మా 5 ఏళ్లలో మేము ఊళ్ళో గెలిచినాం కాబట్టి మాకు ఒక విలువ అనేది ఉన్నది సార్. మేము రాము, మేము ఉన్నా లేకున్నా మేము మా కాంగ్రెస్ పార్టీ ఎన్ను పట్టుకొని మేము ఉంటామని మేము రాజయ్య ముంగట ముఖామిలుగా చేపించి అడిగినా కానీ కొన్ని పనులు ఇచ్చినా కానీ ఇవ్వండి సార్, మాకు ఇది కావాలి అది కావాలని మేము నానా తిప్పల పడ్డా కానీ ఏంది మేడం, మీ కాంగ్రెస్ పార్టీ మొత్తం, మీ రఘునాథ్పల్లి మండలం మొత్తం మీ కాంగ్రెస్ పార్టీ, మీ ఎమ్మెల్యేలు, మా ఎంపీటీసీలు అందరూ మీద అదే ఉన్నట్టున్నది. మేము రాము, మేము చేయమని ఏరేరి మా ఊళ్ళో నుంచి వెళ్ళి ఒక 10 మందికి దళిత బంధు రాసిండు సార్. దళిత బంధు రాసిన మాత్రానే 2 లక్షల రూపాయలు కట్టించుకున్న వాళ్ళకి ఇంతవరకు రాలేదు. ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళకే ఆయనకి ఇచ్చిండు, మాకు మాత్రం ఒక్క పని ఇయ్యలేదని మేము ఇప్పటికెవరికైనా మేము మా ఇంద్రక్క వెంట ఉంటామని మేము మహిళలు అంతా కలిసికట్టుగా మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేసినట్టుగానే ఉంటామని. ఇంతవరకు అయితే మాకు రాజయ్య వద్దనే సంగతి మాకు అందరికీ తెలుసు. ఒక లేడీస్ సర్పంచ్ని కూడా గెలికిచ్చిండు, ఇది అది అని ఆమెను చాలా ఇబ్బంది పెట్టినా కానీ మేము అక్కడికి పోయి కూడా అడిగినాం, ఏంది మేడం మీరేం టెన్షన్ పడకండి, మీరు ఒక మహిళా సర్పంచ్గా ఉండి ఇయ్యాల మీరు వెనకబడితే మేము కూడా వెనకబడ్డట్టే ఉంటామని, మేము ఒక పిరికిలాగా అవుతామని, మనం వద్దు, మా అస్సలే భయపడొద్దు, ఏదైనా దాన్ని తాటించి బయటికి వెళ్ళాలని ఆలోచనతోటి మేము బయటికి వెళ్ళదాగినాం. ఇప్పటి వరకు అయినా కానీ మాకు రాజయ్య వద్దన్న ఆలోచనతోటి ఆయన అన్నీ తెలుసు. అప్పటికైనా ఎంతమంది తెలిసి అయినా కానీ అన్నీ తెలుసు ఆయనకు, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి వెళ్ళి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఏ రాజకీయం ఎట్లా, ఏ ఆడలను ఎట్లా చూసుకోవాలి, ఎవరిని ఎట్లా చూసుకోవాలని తెలుసు. ఆయన కాదమ్మా, ఇప్పుడు రాజయ్య మీద ప్రధానంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు చేస్తారు, వాస్తవమే నిజంగా చేస్తారు? యాక్చువల్గా మనము సోషల్ మీడియాలో చూడడం జరిగింది. నవ్య అనే వ్యక్తి ఒక సర్పంచ్, తను ఎంత అవమానపడ్డదనేది మనము సోషల్ మీడియాలో చూసినాము. ఓవరాల్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇలా సర్పంచ్ని వేధించిండు అనేది అన్ని ఎమ్మెల్యే అనే స్థాయికి సిగ్గిచేట్లాగా మారిపోయింది. కానీ ఈరోజు ఆ నవ్య అనే ఆమెనే చాలా అవమానంగా తను ముందుకొచ్చి నాకు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో తనకి ఏం న్యాయం జరగలేదు. ఆ రోజు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ సింగపురం ఇందిరా గారు వెన్ను ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకు ధైర్యం చెప్పి మేమందరం కూడా మహిళా సోదరిమణులం కూడా తనకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎమ్మెల్యే గారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ రోజు? మళ్ళీ తర్వాత ఎమ్మెల్యేను ఎందుకు సస్పెండ్ చేయలేదు? తర్వాత ఆ ఎమ్మెల్యే పోస్ట్ అనేది కడియం శ్రీహరి గారికి ఇచ్చిన తర్వాత రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఆయనకి ఎందుకు ఇచ్చారు ఆ పోస్టు? ఆ రోజు అక్కడ బీఆర్ఎస్ పార్టీలో చెల్లని వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎట్లా చెల్లుతాడు? మాకు అవసరం లేదని మేము చెప్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మళ్ళా బీఆర్ఎస్కి ఎందుకు పోయిండు? ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ ఎందుకు చెల్లుతుంది? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాకు చెప్పుతోడు సమానమని ఆ రోజు పార్టీని అవమానించి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీలోకి వస్తా అని అవమానకరంగా ఆ రోజు పార్టీని దూషించిన వ్యక్తి మళ్ళీ ఈ రోజు అధికార దాహం కోసం పార్టీలో చేరుతా అంటే ఇక్కడ కార్యకర్తలు ఎవరు చూస్తూ ఊరుకోరు. నేను రఘునాథ్పల్లి ఎంపీటీసీని, మాకు ఏ నిధులు ఇవ్వకుండా వాళ్ళ నాయకులకి వాళ్ళకు తొత్తులుగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఏ పథకాలైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వడము, ఫోటోకాల్ అనే పద్ధతి లేకుండా ఎక్కడ స్టేజ్ల మీద కూడా వాళ్ళ నాయకులని, వాళ్ళ కార్యకర్తలని, వాళ్ళ మండల అధ్యక్షులను పక్కన కూర్చోబెట్టుకొని ఒక ఎంపీటీసీని, ఒక సర్పంచ్ అనే వ్యక్తిని చూడకుండా అవమానకరంగా వాళ్ళకి సీట్ కూడా ఇవ్వకుండా అవమానించిన వ్యక్తి ఈరోజు అట్లాంటి మచ్చలు ఆయన మీద ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మా పార్టీలకు వస్తే ఆ మచ్చలన్నీ మాకు కూడా
తలుగుతాయి. ఆ రోజు అవమానించిన మహిళలందరూ కూడా ప్రస్తుతము ఆయన వల్ల వేదన పడ్డ వాళ్ళందరూ కూడా పక్కకు తప్పుకున్నారు. ఆ మహిళలు కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేయట్లేదు. ఇప్పుడు మేము స్వచ్ఛందంగా ఒక లేడీ మాకు ఉంది అనే ధైర్యంతో మేము ముందుకొచ్చి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కానీ చాలా ధర్నాలు కానీ ఎలాంటి ప్రతిపక్షంలో ఉన్నా కూడా అన్నింట్లో మేము ముందుకుండి మహిళలకు 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ దిశగా మేము ముందుకెళ్ళి రాజకీయం చేయాలని, అన్నిట్లలో మేము పోటీ చేయాలని మేము ముందుకు వస్తున్నాము. ఆయన వస్తే మాత్రం మాకు అవమానంగా ఉంటుంది. వచ్చిన ఆ మహిళలు కూడా మా వెనకాల మా ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని బయటికి పంపించారని ఈ ముఖంగా ప్రెస్ వాళ్ళకి మేము తెలియజేస్తూ మాకు ఆయన వస్తే అవమానకరంగానే ఉంటుంది, ఖచ్చితంగా ఆయన రావద్దని మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు గాంధీ భవన్లో కూడా మహేష్ గౌడ్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి మా నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మహిళలందరం ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఆయనను మాత్రం మేము యాక్సెప్ట్ చేయము. కార్యకర్తల మనోభావాలకు దెబ్బతీసే విధంగా అట్లాంటి వ్యక్తులను ఎవరు తీసుకోరని, మా నాయకుడు కార్యకర్తల పైన మహిళా సోదరిమణులు అంటే చాలా ఇష్టమని మా వినతి ఆయన వింటాడని మేము ఒక రిక్వెస్టింగ్గా ఆశిస్తూ రాజయ్యని మాత్రం మేము తరిమి కొట్టాలని సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి అమ్మా, ప్రధానంగా ఇంతకుముందు చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, సో నిజంగా అవన్నీ కరెక్టే అంటారా? ఆయన వస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీకి మచ్చ వస్తుంది అంటారా? అవునండి, వస్తుంది. ఎందుకనంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. మనకి ఏం చేసిండ్రు చెప్పండి. ఇప్పుడు రాజయ్య తాటికొండ బెడ్రూమ్లు అన్నారు, ఇంతకుముందు ఆయన అభివృద్ధి ఏం చేయలేదా? డబుల్ బెడ్రూమ్లు కానీ లేకపోతే ఇతర రైతు బంధు కానీ దళిత బంధు కానీ దళిత బంధు ఏమున్నది, వాళ్ళకు సంబంధించిన వారికే తప్పిస్తే వేరేటోళ్ళకి ఇయ్యలే. అందులోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేటోళ్ళని చూస్తే మాత్రం పక్కకు పెట్టుడే. డబ్బు తీసుకొని ఏదున్నా ఆ డబ్బును బట్టి 2 లక్షల 3 లక్షల అని మాట్లాడుకొని వాళ్ళని తీసుకొని చేయడమే జరిగింది. కానీ దళితులు కదా, పేదోళ్ళు కదా, ఆ పేదోళ్ళకు మనం ఎట్లా చేయాలి ఏంది అనేది మాత్రం లేదు. ఏదున్నా కానీ రాజయ్య మాత్రం వద్దండి. దేనికన్నానంటే ఎండ్ల ఏ ప్రభుత్వం గవర్నమెంట్ వస్తే ఆ ప్రభుత్వంలోకి పోతారా మీరు? ఏదున్నా కానీ ఆడోళ్ళ మీద ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు ఇది చేయడం అది చేయడమే జరిగింది. కానీ మీరు ఏదైనా పని చేసిండ్లా ఊరికి? ఊరైనది మాది మీదికొండలో ఏం అభివృద్ధి చేసిండ్లండి మీరు? మా ఊరికి వచ్చిన డబుల్ బెడ్రూమ్లు పక్క ఊరికి ఇచ్చిండ్రు. రాగపూర్కు మీరు చేసిన అభివృద్ధి ఏడున్నది? ఇప్పుడు ఏం చేస్తానని వస్తానులండి మీరు అక్కడికి? నేను వస్తా అంటాను అంటే ప్రభుత్వం ఎక్కడ పోతే అక్కడనే వస్తారా? అసలు ఏమని చెప్పిండు మన రేవంత్ రెడ్డి అన్న ఏమని చెప్పిండు, ఫస్ట్ నుండి చేసిన వాళ్ళకే మనకి ఏదైనా కూడా మనం బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళని తీసుకోవద్దని చెప్పిండు. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా అట్లనే అదే విధంగా ఉండాలి. పార్టీలో ఉన్న కార్యకర్తలైనా అంతే, పార్టీకి అనుసంధానంగా చేసే బృందమైనా అంతే. ఏదండి మీరు చేసిన పని? ఎక్కడండి మీరు పిల్లల కోసం జాబులు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని తీసుకున్నది ఏదండి? ఎక్కడ చూసినా లంచం మీద తప్పితే ఏదున్నదండి మీ దగ్గర? ఇప్పుడు మాకంటూ ఒక ఇంద్ర మేడం అనేది ఉంది. ఎందుకనంటే ఏదైనా కూడా మేడం ఈ ప్రాబ్లం మేడం అని ఎంతో ధైర్యంగా వచ్చి చెప్పుకుంటారు ఆడోళ్ళు. ఇప్పుడు మేము ఆడోళ్ళం బయటికి రాకుండా ఉండాలని అంటే మీరు వస్తే మేము రావద్దనే కదా మీకు ఏదున్నా కానీ. ఇప్పుడు మా కాన్ఫిడెన్స్లో మేము ఎవరమైనా కూడా భయపడకుండా వస్తున్నాం. ఎందుకంటే ఒక లేడీ ఉంది, లేడీతోటి మేము ఉంటాం కదా అన్న ఉద్దేశంతో వస్తున్నాం. ఇప్పుడు మీరు వచ్చి చేసింది ఏమున్నది? మళ్ళీ మీకున్న బ్యాచే దిగుతుంది. మేము వచ్చి చేసింది ఏమున్నది? అక్కడ ఫస్ట్ నుండి చేసిన సీనియర్ కార్యకర్తలందరూ ఎక్కడనో పోతామే. కానీ ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చి మీరు ఇది ఇస్తా అది ఇస్తా అని అంటే ఏంటిదండి మేము అది చేసేది? మేము ఊకుంటామా? రావద్దు, అసలుకే రాజయ్య రావద్దు. రాజయ్య పాలనే వద్దు మాకు ఏదున్నా. మాదే సిరిపురం నుండి నేను రాదని వచ్చిన్నాను. అక్కడ నుండి మాకు మా ఊరికి పల్లె నిద్రకు వచ్చిండు. పల్లె నిద్రకు వస్తే అందరూ ఆయనను కొట్టిర్రు. కొడతానికి పోయిర్రు అందరూ. ప్రజలు అంటే అక్కడ సీసీ రోడ్ వేయలే, దళిత బంధుకి పెట్టిస్తాను లక్ష రూపాయలు తీసుకున్నట్ట. దళిత బంధు పెట్టలే, ఏం పెట్టలే. వాళ్ళందరూ ఏమన్నా దళిత బంధు ఉన్న వాళ్ళకు టీఆర్ఎస్ ఉన్న వాళ్ళకే పెట్టిండు. మా కాంగ్రెస్ ఉన్న వాళ్ళు అంటే మీరు ఇళ్ళకి రారు పెడతా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు రావాలి? అందుకోసమే ఆయన రావద్దని మాకుంది. ఏదున్నా చెప్పులు చీపురు కట్టలతోటే వచ్చిందండి. మేము ఈసారి ఎమ్మెల్యే చేస్తానని అంటే చెప్పులు చీపురు కట్టలు పట్టుకొనే వస్తానని అన్నారు. అందుకే ఆయనకు ఏ టికెట్ ఇవ్వలేదు. అక్కడ నుండి ఇవ్వలేదని ఇక్కడ నుండి ఏదన్నా ఒకటి దొరుకుతుందన్న ఉద్దేశంతో వస్తాడు. కానీ అంతకు మించి అయితే ఏది లేదు. రైట్, ఇది మొత్తం మీద స్టేషన్ కనుకకు సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా గాంధీ భవన్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో తాటికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి అసలు
జాయిన్ చేసుకోవద్దు, ఆయన వస్తుంటే కూడా మేము వద్దంటున్నాం, మేము వ్యతిరేకిస్తున్నాం, గో బ్యాక్ రాజయ్య అంటూ కూడా ఇక మహిళా కాంగ్రెస్ నేతలంతా నిరసన వ్యక్తం చేస్తారు. గతంలో ఇక తాటికొండ రాజయ్య గారు చేసినటువంటి రాసలీలలు యూట్యూబ్లో కొట్టినా ఏ మీడియాలో చూసినా ఆయన రాసలీలని బయటపడతాయి. సో అటువంటి ఆ వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాకు మా పార్టీకి మచ్చబడుతుంది. సో ఆయన ప్రవర్తించేటువంటి తీరు మాకు అందరికీ తెలుసు. ఇప్పటికే మేము స్వతంత్రంగా స్వేచ్ఛగా మేము ఆ యొక్క నియోజకవర్గంలో ఒక మహిళా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థున్నటువంటి ఇందిరా శోభన్ గారి ఆధ్వర్యంలో బయట తిరుగుతున్నాం. ఒకవేళ తాటికొండ రాజయ్య పార్టీలో చేరితే మాకు స్వేచ్ఛ ఉండదు, మా భర్తలు మమ్మల్ని పంపించరు. సో ఇప్పటికే తాటికొండ రాజయ్యకు సంబంధించినటువంటి అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వము అధికారంలో ఉండి ఎటువంటి సస్పెన్షన్కు గురి చేయలేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో తాటికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించదంటూ కూడా ఇక మహిళా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఎవరిని ఇతరులను తీసుకోవద్దు, గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద గాంధీ భవన్లో ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఇక ఖచ్చితంగా రాజయ్యను అడ్డుకుంటాం, గో బ్యాక్ రాజయ్య అనేటువంటి నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో చూద్దాం మరి ఈ రాజయ్య కథ ఎక్కడి దాకా వస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్కు రాజీనామా చేసినటువంటి రాజయ్య అటు ఇటు కాని పరిస్థితుల్లో అయోమయంలో పడినట్టు తెలుస్తోంది. మరి వెనక్కి వెళ్తాడా లేక ధైర్యం చేసి ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడా? సో ఏం జరగబోతుంది, సో ఏం చేయబోతున్నాడు అనేది ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.